హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ లవ్ జర్నీ. అందరూ అంటుంటారు తనేమీ చేయదు, ఇంట్లోనే ఉంటుంది అని. కానీ ఆ ఇంటికి ప్రాణం పోసేది తను అని ఎవరు గుర్తించరు. సూర్యుడు ఉదయించక ముందే తన రోజు మొదలవుతుంది. అందరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది, కానీ తన నీరసాన్ని బయట పెట్టదు. అందరికీ నచ్చిన వంట చేస్తుంది, కానీ తనకు ఏం కావాలో ఎప్పుడూ అడగదు. పిల్లల భవిష్యత్తు కోసం, భర్త ఎదుగుదల కోసం తన కలలను చిరునవ్వుతో వదిలేస్తుంది. తను ఒక్కరోజు అలసిపోయి పడుకుంటే ఇల్లు చీకటి పడుతుంది. తను ఒక్కరోజు కన్నీరు పెడితే ఆ ఇంటి సంతోషం ఆవిరైపోతుంది. జీతం లేని ఉద్యోగం కాదు తనది, జీవితాంతం ప్రేమను పంచే బాధ్యత తనది. ఒక ఇల్లాలు ఆశించేది పెద్ద ఆస్తులు కాదు, కేవలం చిన్న గుర్తింపు. మీరు ఇచ్చే కాస్తంత గౌరవం మీ ఇంటి ఇల్లాలని గౌరవించడం. ఆమెను ప్రేమగా చూసుకోండి, ఎందుకంటే ఇల్లాలే ఇంటికి వెలుగు. చాలామంది దృష్టిలో ఇల్లాలు అంటే ఉదయం లేవగానే వంట చేయడం, ఇల్లు ఊడ్చడం, పిల్లల్ని స్కూల్కి పంపడం, ఈ 4 గోడల మధ్య ఆమె ప్రపంచం అనుకుంటారు. కానీ నిజంగా ఇల్లాలంటే ఇంటికే పరిమితమా? ఒకప్పుడు అవకాశం లేక ఇంట్లోనే ఉండిపోయి ఉండవచ్చు, కానీ ఈ రోజుల్లో ఇల్లాలంటే ఒక ఇంటికి మేనేజింగ్ డైరెక్టర్, ఆమె ఒక ఫైనాన్స్ మినిస్టర్, తక్కువ ఆదాయంతో కూడా నెట్టుకొచ్చే నేర్పు ఆమెది. ఆమె ఒక టీచర్, పిల్లలకు మొదటి అక్షరం నేర్పే గురువు ఆమె. ఆమె ఒక డాక్టర్, ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగలేకపోయినా కంటికి రెప్పలా కాపాడే ప్రాణం ఆమె. ఇల్లు ఆమెతోటే మొదలవుతుంది, కానీ ఆమె దగ్గరే ఆగిపోతుంది. ఆమె చేతులు వంటగదిలో గరిటె పట్టడానికే కాదు, కంప్యూటర్ కీబోర్డు మీద టైప్ చేయడానికి, ఆకాశంలో విమానాన్ని నడపడానికి, ఒక సామ్రాజ్యాన్ని ఏలడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆమె ఇంటికే పరిమితం చేయడం అంటే ఒక పక్షికి రెక్కలు కత్తిరించి పంజరంలో పెట్టి ఆకాశం నీది కాదు అన్నట్టే. ఇల్లాలు అంటే ఇంటికి వెలుగు మాత్రమే కాదు, ఆ వెలుగు ప్రపంచమంతా ప్రసరించగల శక్తి. ఆమె కన్న కలలకు మీరు తోడవ్వండి. ఆమె ప్రపంచాన్ని 4 గోడల నుండి 4 దిశలకు విస్తరించేలా చేయండి. ఎందుకంటే ఒక ఇల్లాలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.